ఖైరతాబాద్ కాంగ్రెస్ నియోజకవర్గ సమావేశంలో నానా రభస జరిగింది. నియోజకవర్గ కాంగ్రెస్ లో మరోసారి వర్గ విభేదాలు బయటపడ్డాయి. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, కార్పొరేటర్ విజయరెడ్డి అనుచరులు పరస్పరం వాగ్వాదానికి దిగారు. ఇరువురి అభిమానులు, కార్యకర్తలు స్టేజ్ దగ్గరే పరస్పరం దూషించుకోవడంతో సమావేశం రసభాసగా మారింది. ఖైరతాబాద్ కాంగ్రెస్ నియోజకవర్గ సమావేశంలో రభస చోటు చేసుకుంది. నియోజకవర్గ కాంగ్రెస్ లో మరోసారి వర్గ విభేదాలు బయటపడ్డాయి. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, కార్పొరేటర్ విజయరెడ్డి అనుచరులు పరస్పరం వాగ్వాదానికి దిగారు. ఇరువురి అభిమానులు, కార్యకర్తలు స్టేజ్ దగ్గర పరస్పరం దూషించుకోవడంతో సమావేశం రసభాసగా మారింది. ఖైరతాబాద్ కాంగ్రెస్ నియోజకవర్గ సమావేశంలో నానా రభస జరిగింది. నియోజకవర్గ కాంగ్రెస్ లో మరోసారి వర్గ విభేదాలు బయటపడ్డాయి. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, కార్పొరేటర్ విజయరెడ్డి అనుచరులు పరస్పరం వాగ్వాదానికి దిగారు. ఇరువురి అభిమానులు, కార్యకర్తలు స్టేజ్ దగ్గర పరస్పరం దూషించుకోవడంతో సమావేశం రసభాసగా మారింది.
రైట్గా ఖైరతాబాద్ కాంగ్రెస్ నియోజకవర్గ సమావేశంలో రభస చోటు చేసుకుంది. ఎమ్మెల్యే కార్పొరేటర్ కార్యకర్తలు ఘర్షణకు దిగాల్సిన పరిస్థితి అక్కడ నెలకొంది. సో దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ తో హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ మనకి సిద్ధంగా ఉన్నారు మరిన్ని డీటెయిల్స్ అందించడానికి. రమణ, అసలు ఎమ్మెల్యే కార్పొరేటర్ కార్యకర్తలు ఎందుకు ఘర్షణకు దిగాల్సి వచ్చింది? సో దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో కొన్ని రోజులుగా ఎవరైతే బీఆర్ఎస్ నుంచి గెలిచి ప్రస్తుతం కాంగ్రెస్ చేరిన దారుణ నాయకులతో పాటు అప్పుడు కాంగ్రెస్ నుంచి పోటీ చేసినటువంటి విజయారెడ్డి సంబంధించి కొన్ని రోజులుగా కూడా ఇద్దరి మధ్య అంటే చాలా అంతర్గతంగా విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. వాటికి సంబంధించి ఎప్పుడు నివృత్త పండితుల అవి బయటపడుతూనే ఉంటాయి. అయితే ఇప్పుడు తాజాగా కూడా ఇద్దరు సంబంధించిన వర్గీయులు అనుచరులు ఈ సమావేశం సందర్భంగా ప్రియారిటీస్ విషయంలో ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం కావచ్చు, అంటే ప్రజల సమస్యలకు సంబంధించి ఎమ్మెల్యేపై కూడా కొంతమంది కామెంట్ చేయడం, దానికి దాన అంశాలు వారు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేయడం, అట్లా ఇరుపక్షాలకు సంబంధించి వాదోపవాదాలు కొనసాగాయి. దాంతో కొంత ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇద్దరు కూడా అంటే అటు దానం సంబంధించినటువంటి నినాదాలు చేయడం, ఇటు విజయారెడ్డికి సంబంధించిన అంశాలు విజయారెడ్డికి సంబంధించి దానికి అనుకూలంగా నినాదాలు చేయడంతో పరిస్థితి కొంత ఉద్రిక్తంగా మారింది. అయితే మొత్తం మీద చివరికి అక్కడ వారంతా కూడా చిన్న నాయకులంతా కూడా కదా ఆ పరిస్థితిని సద్దుమణిగా చేశారు, అందరూ నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయితే చాలా రోజులుగా మాత్రం ఈ కాన్ఫరెన్స్ కి సంబంధించి మనకి వివాదం కొనసాగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం జూబ్లీకి సంబంధించి ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ ఇటీవల మరణించడంతో ప్రస్తుతం దానికి సంబంధించి చర్చలు సాగుతున్నాయి. మరొకసారి బై ఎలక్షన్ వచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఈ అంశం అంటే కొంత హాట్ టాపిక్ మారింది చెప్పాలి. అంటే పార్టీలోనే అంతర్గత పోర్ అనేది పార్టీకి కూడా మైనస్ గా మారుతుంది. కాబట్టి నాయకులు ఇద్దరు కూడా సంయమనం పాటించాలి. ఖచ్చితంగా పార్టీ కోసం అందరూ పాటుపడాలంటూ కూడా సీనియర్ నాయకులు వారికి హితవు పలకడం అయితే మనం చూడాల్సి ఉంటుంది. రైట్ రమణ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.